వెల్కమ్ టు 24 టెక్నాలజీస్. మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్ దిస్ సెషన్, ప్రీవియస్ సెషన్లో మనము ఎస్ఎస్హెచ్ కీ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది మనము థియరిటికల్గా డిస్కస్ చేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద సేమ్ ల్యాబ్లో ల్యాబ్ చేస్తూ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకు దానికి సంబంధించిన ప్రీ రిక్వెసైట్స్ ఏవి కావాలమ్మా? ఒక గిట్ హబ్ అకౌంట్ కావాలి కదా. ఆ గిట్ హబ్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి, లేకపోతే క్రియేట్ చేసుకొని ఉండండి. లైక్ దిస్, ఈ పేజ్ ఇలా ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు ఎక్కడికి రీడైరెక్ట్ కావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ఎస్ఎస్హెచ్ కీస్ లెఫ్ట్ సైడ్ హియర్ జీపీజీ కీస్ అండ్ ఎస్ఎస్హెచ్ కీస్ అని చెప్పేసి ఉంది కదా. విజిలెంట్ మోడ్ ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ కనెక్టింగ్ టు గిట్ హబ్ యూజింగ్ ఎస్ఎస్హెచ్ కీస్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత అబౌట్ ఎస్ఎస్హెచ్ మీరు చూసుకోవాలనుకుంటే యూ కెన్ రీడ్ ఫ్రమ్ హియర్. ఇది యూజింగ్ ద ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ యూ కెన్ కనెక్ట్ అండ్ అథెంటికేట్ టు రిమోట్ సర్వర్స్ అండ్ సర్వీసెస్. ఇది మీరు చదువుకుంటే మీకు కొద్దిగా ఒక ఐడియా వస్తుంది. అండ్ మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీస్ ఎవరైనా మీరు క్రియేట్ చేయకపోయినా కూడా మీ డివైస్, మీ ల్యాప్టాప్ ఎవరైతే మీ బ్రదర్ యూజ్ చేశారు, మీ సిస్టర్ యూజ్ చేశారు, లేకపోతే మీరు ఒక సెకండ్ హ్యాండ్ పర్చేస్ చేశారు, లేకపోతే మీ కంపెనీలో వాడు ఫుల్గా ఏది ఫ్యాక్టరీ సెట్టింగ్స్ మొత్తం అన్నీ డిలీట్ చేయకుండా కొన్ని అలాగే ఇచ్చే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సమ్ టైమ్స్. ఆ టైమ్స్లో కీస్, ఎగ్జిస్టింగ్ కీస్ ఏమన్నా ఉన్నాయి అవన్నీ చూసుకోవాలనుకుంటే విచ్ టైప్ ఆఫ్ ఓఎస్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్, మ్యాక్ ఓఎస్ఆ, విండోస్ ఓఎస్ఆ, లినక్స్ ఓఎస్ఆ, దాన్ని బేస్ చేసుకొని మ్యాక్ ఓఎస్, నేను ఇప్పుడు మ్యాక్ ఓఎస్ కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నా. దాన్ని ఈ కమాండ్ ఏదైతే ఉందో ఎల్ఎస్ ఐఫన్, దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓపెన్ టర్మినల్. టర్మినల్ ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ మై టర్మినల్, రైట్? ఈ టర్మినల్లో మీరు క్లిక్ చేస్తే ఆ కమాండ్ని పేస్ట్ చేసినారంటే మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఏవైనా ఎస్ఎస్హెచ్ కీస్ కానీ ఏవైనా పాస్ కీస్ కానీ ఇలాంటివి ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లేలోకి వస్తాయి. ఆ కీస్ ఏ రకంగా ఉంటాయి అంటే ఇక్కడ కింద మీరు చూడండి, ఐడిఆర్ఎస్ఏ డాట్ పబ్, ఐడి ఈసీడిఎస్ఏ డాట్ పబ్ అండ్ ఈడి సమ్ నెంబర్ 25519. ఇక్కడ 25519 ఉందంటే బ్లైండ్గా మీకు అదే నెంబర్ ఉంటుంది అని చెప్పేసి అనుకోకండి, దట్ ఈస్ బ్లండర్. నెంబర్ వేరేది ఉండొచ్చు. డాట్ పబ్ డాట్ పబ్ డాట్ పబ్ అనేది ఈ ఫార్మాట్లో ఏమన్నా ఉన్నాయి అంటే అవి కీస్ ఉన్నట్లు మనకు అర్థం, రైట్? ఇక్కడ నా కీస్ ఉంటే డిస్ప్లేలోకి వస్తుంది. ఇన్ కేస్ కీస్ లేకపోతే మనము అథెంటికేట్ ఏ రకంగా చేయాలి అనేది మనకు థర్డ్ స్టెప్. జనరేటింగ్ ఎ న్యూ కీ ఎస్ఎస్హెచ్ కీ అండ్ యాడింగ్ ఇన్ టు ద ఎస్ఎస్హెచ్ ఏజెంట్. ఇక్కడ చూడండి, జనరేటింగ్ ఎ న్యూ ఎస్ఎస్హెచ్ కీ అండ్ యాడింగ్ ఇట్ టు ఏ ఎస్ఎస్హెచ్ ఏజెంట్. అంటే మనం ఇక్కడ రెండు చేయాల్సి ఉంటుంది, టూ వర్క్స్ వీ హ్యావ్ టు డూ. ఫస్ట్ దీంట్లో మనము ఏం చేయాలి? ఇక్కడ ఫస్ట్ ఓపెన్ టర్మినల్. దానికంటే ముందు ఇక్కడ ఏదైతే ఉందో ఈ యువర్ ఈమెయిల్ అట్ example.com అని చెప్పేసి ఉందో, మీరు మీ మెయిల్ ఐడిని కాన్ఫిగర్ చేశారా లేదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దాని కమాండ్ ఏంటి? git config user డాట్ ఈమెయిల్. ఇలా చూస్తే మీకు ఈ రకంగా ఒక మెయిల్ ఐడి మీరు ఏదైనా ఇచ్చి ఉంటే ఆ మెయిల్ ఐడి మీకు రావాల్సి ఉంటుంది. రాలేదు అంటే ఇవ్వనట్టు, కాబట్టి మీరు ఫస్ట్ ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు అలా మెయిల్ ఐడి కానీ యూజర్ నేమ్, ఇక్కడ ఈమెయిల్ ప్లేస్లో నేమ్ అని చెప్పేసి ఇచ్చారంటే యూజర్ నేమ్ అనేది మనకు రావాలి ఈ రకంగా. సారీ, లైక్ దిస్ రఘువీర్, నేను ఇచ్చిన యూజర్ నేమ్స్ అండ్ నేను ఇచ్చిన మెయిల్ ఐడీస్ ఇవి కాబట్టి అవి వచ్చాయి. ఇన్ కేస్ మీకు రాలేదు అంటే గో టు గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో జస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న గిట్ గ్లోబల్ కాన్ఫిగ్ కమాండ్స్ ఈ రకంగా కొట్టినారు అంటే గ్లోబల్ కాన్ఫిగ్ కమాండ్స్ వస్తాయి. మీ మెయిల్ ఐడిని ఇవ్వడము, ఇక్కడ చూసారు కదా, గిట్ కాన్ఫిగ్ ఐఫన్ గ్లోబల్ యూజర్ డాట్ నేమ్, మీ యూజర్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ అండ్ మెయిల్ ఐడి, ఈ రెండు మ్యాండేట్ థింగ్స్ మనం ఇవ్వాల్సినవి. యువర్ ఈమెయిల్ అట్ example.com అంటే యాజ్ ఇట్ ఈస్గా గొర్రెల్లాగా ఇదే టైప్ చేసి ఇవ్వకండి, అక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వమని అర్థం. ఓకే, నేను ఏదైనా గొర్రెల్లాగా అన్నానంటే దట్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. ఓకే, నేను చెప్పేటప్పుడు యూజ్ చేసిన వాడంతే కానీ మిమ్మల్ని కించపరిచినట్లు కాదు, మీ మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, రైట్? దాని కదా పక్కన పెట్టేస్తే నా ఈమెయిల్ ఐడి ఇది ఉంది కదా, దిస్ వన్ ఈజ్ మై ఈమెయిల్ ఐడి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఓపెన్ టర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఆ, ఉమ్, ఇది కాపీ చేసి వేర్ ఇట్ ఈస్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడిలో నేను ఏమి ఇవ్వాలి? 24technologies4u@gmail.com ఇవ్వాలి కదా, అది టైప్ చేద్దాం. 24technologies for you
కాపీ చేసింటే అయిపోయేది. ఓకే, నో ఇష్యూస్. అట్ gmail.com డన్. ఒకసారి TECHNOLOGIS డన్. ఈ రకంగా మనం ఇచ్చిన తర్వాత ఇది ఏమంటుంది? ఎంటర్. ఇక్కడ జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, 2551 అని తీసుకుంది ఎంటర్. ఇక్కడ పాస్కి మీరు ఏమి ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ ల్యాప్టాప్కు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చుకున్నారు, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోండి. ఓకే, ఎంటర్. అగైన్ యూ హ్యావ్ టు ఎంటర్ ద సేమ్ యువర్ కీ. ఓకే, డన్. ఆ తర్వాత మీకు పేజ్ ఈ రకంగా ఓపెన్ అయింది. పేజ్ ఈ రకంగా ఓపెన్, మీకు కూడా ఇదే రకంగా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత స్క్రీన్ క్లియర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాడో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏది? ఇక్కడ ఇంకోటి మీకు ఏం అబ్జర్వ్ చేస్తే, బాబు ఈ ఎస్ఎస్హెచ్ -T ఇది నీకు వర్క్ కాకపోతే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఎ లెగసీ సిస్టమ్ దట్ డస్ నాట్ సపోర్ట్స్ ఈ అల్గారిథమ్ అది సపోర్ట్ చేయకపోతే యూ హ్యావ్ టు యూజ్ దిస్ కమాండ్. ఇన్ కేస్ బట్ 99.9% కేసెస్లో మీకు ఇది 100% వర్క్ అవుతుంది. ఇన్ కేస్ వర్క్ అవ్వకపోతే మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఈ కమాండ్ని యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ తర్వాత దిస్ క్రియేట్స్ ఎ న్యూ ఎస్ఎస్హెచ్కి యూజింగ్ ప్రొవైడ్ ఈమెయిల్ యాజ్ ఎ లేబుల్. ఓకే, ఇది అవసరం లేదు. డన్ డన్ డన్. ఇక్కడ ఏముంది? పాస్కోడ్స్కి ఎంటర్ చేయమన్నాడు, ఆల్రెడీ మనం అది ఎంటర్ చేసేసాము. ఆ తర్వాత ఏజెంట్ యాడింగ్ యువర్ ఎస్ఎస్హెచ్కి టు ద ఎస్ఎస్హెచ్ ఏజెంట్. ఎస్ఎస్హెచ్ ఏజెంట్ మనము ఇది ఏదైతే ఉందో కాపీ చేసి పేస్ట్ చేస్తే నాకు ఏజెంట్ పిఐడి అంటే ప్రాసెస్ ఐడి ఏదైతే ఉందో ఒక యూనిక్ నెంబర్ నాకు వాడు క్రియేట్ చేసి ఇస్తాడు. ఇక్కడ 59566 ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అదే వస్తుంది అని చెప్పేసి అనుకోకండి, ఏదైనా రావచ్చు. ఓకే, ఏజెంట్ పిఐడి 21197. ఓకే, డన్. ఇంతవరకు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నాడు? ఇక్కడ దీన్ని ఎస్ఎస్హెచ్ టిల్డ్ .sh కాన్ఫిగ్ ఫైల్ను ఓపెన్ చేయమని చెప్తున్నాడు. డన్. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినప్పుడు డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి అంటుంది. డస్ నాట్ ఎగ్జిస్ట్, కాన్ఫిగ్ ఫైల్ ఎగ్జిస్ట్లో లేదు. మీరేం చేయాలి అప్పుడు? ఆల్వేస్లీ మీకు ఉంటుంది. ఇన్ కేస్ లేకపోతే మనం ఏం చేయాలి? నేను ఆల్రెడీ డెలీట్ చేసిన, మీకు ఈ ఎర్రర్ రాదు, నాకు వచ్చింది. నేను ఏం చేస్తానంటే నా రీసైకిల్ బిన్లోకి వెళ్ళి వేర్ ఇట్ ఈస్ నా కాన్ఫిగ్ ఫైల్ నేను డిలీట్ చేసినది రీస్టోర్ చేసుకుంటాను. వేర్ ఇట్ ఈస్ పుట్ బ్యాక్. డన్. నా కాన్ఫిగ్ ఫైల్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నాకు వర్క్ అవుతుంది. మీకు అది రాదు, నేను యాక్చువల్గా డిలీట్ చేశాను కాబట్టి అలా వచ్చింది. రైట్, కాన్ఫిగ్ ఇప్పుడు తీసుకునింది. రైట్, ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో 25519 ఉంది, ఇక్కడ నాకు 25519 కాదు, వేరేది ఉంది. కాబట్టి అంటే నేను ప్రీవియస్గా యూజ్ చేసిన ఏజెంట్ పిఐడి దిస్ వన్, ఏది 25519, బట్ నాకు ఇక్కడ వేరేది ఉంది కదా. కాబట్టి నేనేం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ వేర్ ఇట్ ఈస్, ఇక్కడ దిస్ వన్ 25519 ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి ఏ రకంగా పేస్ట్ చేసుకోవాలి? ఇక్కడ మీకు ఓపెన్ అయినది ఏదైతే ఉందో దాంట్లో కాపీ పేస్ట్ అండ్ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత నీకు ఈ యూజర్ కీ చైన్ ఇవి కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే తీసేయాలనుకుంటే తీసేయచ్చు. యాడ్ కీ టు ఏజెంట్, ఎస్. మీకు ఏమన్నా వీటిలో కావాలి అనుకుంటే మీరు పెట్టుకోవడము, అన్నెసరీ అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి దాన్ని తీయడానికి కూడా ఈ రకంగా జస్ట్ బ్యాక్ అయిపోయింది కదా, ఈ రకంగా. బట్ నాకు కావాలి కాబట్టి అది సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నా. క్లోజ్. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? మీ కీని పేస్ట్ చేసి మీ కీని కాపీ చేసుకోవాలి. బట్ ఆ కీ అనేది ఎక్కడ ఉంది అంటే, ఇన్ కేస్ మీకు ఈ కాన్ఫిగ్ అనేది లేకపోతే మీరు ఏం యూజ్ చేయాల్సి ఉంటుంది? టచ్ దిస్ వన్. ఇప్పుడు నేను రీస్టోర్ చేసుకున్నాను డిలీట్ చేసిన దాన్ని. ఇన్ కేస్ ఆ రకం కాకుండా ఆ ఫైల్ను మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టచ్ కమాండ్ మీరు ఏం చేయొచ్చు? దీన్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఉంది. ఏది? కాన్ఫిగ్ ఫైల్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఆ కాన్ఫిగ్ ఫైల్ లేకపోయినా కూడా నేను ఏం చేశాను? నేను డిలీట్ చేశాను నాకు తెలుసు కాబట్టి అక్కడ నుండి తీసుకొని వచ్చి మళ్ళీ రివర్ట్ చేసుకున్నా. లేదు నాకు ఆ రకంగా లేదు అనుకుంటే టచ్ కమాండ్ తోటి మీరు ఈ రకంగా క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఉన్నది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుంటారు. రైట్, ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ తర్వాత ఏమంటున్నాడు? ఈ నెక్స్ట్ థింగ్, ఇవన్నీ మనకు అనవసరం ఇన్ డీప్గా. రైట్, ఇప్పుడు నాకు కావాల్సింది ఏది అంటే నా గిట్ హబ్ అకౌంట్ ఏదైతే ఉందో నేను నా గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్తాను. నా గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ ఎక్కడ సెట్టింగ్స్లో ఎస్ఎస్హెచ్ కీ ఎక్కడ ఉంది? హియర్ ఇట్ ఈస్. ఈ ఎస్ఎస్హెచ్ కీలో ఇక్కడ కీని మీరు
ఏది దీనికి నేను ఒక పేరు ఏమి ఇస్తాను, రఘువీర్ _24 కీ అని చెప్పేసి మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు కీని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆ కీ ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే దీన్ని ఓపెన్ చేయండి, ఇంతవరకు ఓపెన్ చేయండి చాలు. ఓకే, ఇంతవరకు ఓపెన్ చేయండి. ఇక్కడ ఏదైతే కీ ఉందో చూసినారా, ఈ పబ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, దీన్ని మీ విఎస్ కోడ్లో కానీ లేకపోతే టెక్స్ట్ ఎడిటర్స్ ఏమన్నా, మీ ఎడిటర్స్ ఏమన్నా ఉంటే అక్కడ మీరు దాన్ని ఓపెన్ చేసి కాపీ, కట్ చేయకుండా అమ్మా, కాపీ చేసుకోండి. జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడ దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి యాడ్ ఎస్ఎస్హెచ్కి ఈ రకంగా యాడ్ చేసుకున్నారంటే మీరు అథెంటికేట్ చేసినట్టు. అంటే మీ లోకల్ నుండి మీరు ప్రతిసారి యూజర్ నేము అండ్ టోకన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా మీ ఎస్ఎస్హెచ్ కీ ఇది ఏదైతే ఉందో అథెంటికేట్ అయిపోయి ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది నెవర్ యూజ్డ్, ఇంతవరకు యూజ్ చేయలేదు రీడ్ రైట్ ఆపరేషన్స్కు. అండ్ యాడెడ్ నేను ఎప్పుడు యాడ్ చేశానంటే April 8, 2026 అంటే టుడే యాడ్ చేశానంట. దీనికి సంబంధించినవి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఒక కీనే యాడ్ చేసుకోవచ్చా, మల్టిపుల్ కీస్ యాడ్ చేసుకోవచ్చా అనుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, న్యూ ఎస్ఎస్హెచ్కి అంటే నాకు ఆల్రెడీ ఒక కీ యాడ్ అయినా కూడా నేను మల్టిపుల్ కీస్ని యాడ్ చేసుకోవడానికి కూడా నాకు స్కోప్ ఉంది. ఇక్కడ మల్టిపుల్ కీస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ ఫ్యూచర్ మీకు అవసరం లేదు ఆ కీ, అయిపోయింది ఆ కీ తోటి నాకు వర్క్ అయిపోయింది, ఆ ఎంప్లాయ్ అనేవాడు వెళ్ళిపోయినాడు, లేకపోతే నాకు అవసరం లేదు ఆ గిట్ హబ్ నేను అకౌంట్ని ఏవి తీసేయాలనుకుంటున్నాను అంటే సింపుల్గా మీరు డెలీట్ చేసేయచ్చు. డెలీట్ ఆప్షన్ కొట్టిన వెంటనే ఐ అండర్స్టూడ్ డెలీట్ దిస్ ఎస్ఎస్హెచ్ కి, దిస్ యాక్షన్ కెనాట్ బి అన్డన్, మళ్ళీ నువ్వు రివర్ట్ చేసుకోలేదు. ఇది ఏమంటున్నాడు, దిస్ విల్ పర్మనెంట్లీ డెలీట్ ద ఎస్ఎస్హెచ్ కి అండ్ ఇఫ్ యూ లైక్ యూ వుడ్ లైక్ టు యూజ్ ఇన్ దిస్ ఫ్యూచర్ యూ విల్ నీడ్ టు అప్లోడ్ ఇట్ అగైన్. మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే మళ్ళీ నువ్వు అప్లోడ్ చేసుకోవాల్సిందే, దీన్ని రివర్ట్ చేసుకోలేవు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి డెలీట్ చేసేటప్పుడు అది యూజ్ చేస్తున్నారా లేదా అనేది మీరు కొద్దిగా ఆ, ఏమంటారు, ధ్యాన్ దేదో ఉస్మే, అంటే కొద్దిగా కాన్సన్ట్రేట్ కాదు, ఏదో ఒకటి అనుకోండి, కొద్దిగా చూసుకొని చేసుకోండి అని. ఓకే, రైట్. ఆ రకంగా ఇక్కడ మనము అథెంటికేట్ చేసాం కాబట్టి ప్రతిసారి ఇంకా మనం యూజర్ నేము తర్వాత మెయిల్ ఐడి ఇవన్నీ టోకన్స్ త్రూ కానీ అలా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎస్ఎస్హెచ్కి ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తుంది మనం ఏదన్నా వర్క్ చేసుకునేటప్పుడు. ఎవ్రీ టైమ్ నో నీడ్ టు గివ్ టోకన్స్ అండ్ యూజర్ నేమ్స్ అండ్ ఆల్ లైక్ దిస్. ఓకే, అండ్ ఇంకా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఎస్ఎస్హెచ్ కీ గురించి? దట్స్ ఇట్, ఎస్ఎస్హెచ్ కీ గురించి దట్స్ ఇట్. అండ్ జీపీజీ కీస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. అండ్ విజిలెంట్ మోడ్, ఇది విజిలెంట్ మోడ్, ఇది మనకు అనవసరము, అది టాపిక్. ఇంకా కమింగ్ దాంట్లో టోకన్ అంటే ఏంటి, టోకన్ ఎందుకు జనరేట్ చేస్తాము, వాటి గురించి కూడా మనము డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్.